గోవాలో రష్యన్ మహిళల హత్య అనేది దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఎందుకంటే గోవా అనేది వెరీ పాపులర్ ఇండియాలో డెస్టినేషను, టూరిస్ట్ డెస్టినేషను, టూరిజం మీదనే ఆధారపడిన స్టేట్ కూడా అది. సో ఇది ఒక విచిత్రంగా కూడా ఉంది. ఎందుకంటే చనిపోయిన ఇద్దరు మహిళలు, చంపిన వ్యక్తి ముగ్గురు కూడా రష్యన్సే. ముగ్గురు వయసు 37 ఏళ్ళే. చనిపోయిన ఇద్దరు మహిళలకి ఒకే రకమైన పేరుంది. ఈ ఇద్దరు మహిళలతో కూడా ఇతను అఫైర్లో ఉన్నాడు. ఇలాగా అనేక విచిత్రాలు ఈ హత్యతో ముడిపడి ఉన్నాయి. అసలు గోవాలో రష్యన్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తంగా టూరిస్టులు ఎంతమంది ఉన్నారు, ఈ వింటర్ సీజన్లో రష్యన్స్ ఎక్కువ ఎందుకు గోవాకు వస్తున్నారు, ఈ రష్యన్స్ లేకపోతే ఫారినర్స్ మధ్య క్రైమ్ అనేది ఎందుకు పెరుగుతూ ఉంది మధ్యకాలంలో, ఎంతమంది ఫారినర్స్ క్రైమ్లో ఇరుక్కున్నారు, ఏ రకాలైన క్రైమ్స్ అక్కడ చేస్తున్నారు, దీన్ని గోవా ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మొత్తంగా గోవాలో సంవత్సరానికి 80 లక్షల మంది టూరిస్టులు వస్తారనేది ఒక అంచనా. అందులో వింటర్ సీజన్లో రష్యా నుంచి ఎక్కువ వస్తారు. ఎందుకంటే అక్కడ వింటర్ వాళ్ళకి చాలా భరించలేనిదిగా ఉంటుంది. ఇక్కడైతే గోవాలో ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేటు, అందుకని వస్తారు. ఆల్రెడీ అక్కడ నార్త్ గోవాలో పెర్నెమ్ తాలూకా అని ఉంది. ఆ పెర్నెమ్ తాలూకులో రష్యన్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే వాళ్ళు బిజినెస్ వీసాల మీద వచ్చి ఇక్కడే ఎక్కువ కాలం ఉండిపోతున్నారు. కొంతమంది అక్కడే జాబ్స్ కూడా చేస్తున్నారు. అలాగా జాబ్స్ చేసేవాళ్ళు అలెక్సై లియోనోవ్ అనే ఒక వ్యక్తి 37 ఏళ్ళు. అతను ఫైర్ పెర్ఫార్మెన్స్ అంటారు కదా, నోటితో అగ్గి ఇట్లా ఊదుతుంటారు కదా, అట్లాంటి ఒక వృత్తి చేసే అతను అనమాట. టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం అది చేస్తుంటాడు, అక్కడే ఉంటాడు అతనికి టూరిస్ట్ వీసాతో ఇద్దరు మహిళలు వచ్చారు అక్కడ. వాళ్ళిద్దరు వయసు కూడా 37 ఏళ్ళు. ఇద్దరు పేర్లు ఎలీనా అనే పేర్లతోనే స్టార్ట్ అవుతుంది. ఒకరేమో ఎలీనా కాస్తాచోవా, ఇంకొకరేమో ఎలీనా వనీవా. ఈ వనీవా కాస్తాచోవా ఇద్దరికి కూడా ఎలీనా అనే పేర్లు ఉన్నాయి. ఇద్దరితో ఇతనికి పరిచయాలు అయింది. వీళ్ళిద్దరిలో అతను కాస్తాచోవాతో లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక రెంటల్ హౌస్ తీసుకొని అక్కడ ఉంటున్నారు. మోరిజిమ్ అనే ప్రాంతంలో, ఈ పెర్నేమ్ తాలూకా మోరిజిమ్ అనే ప్రాంతంలో వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. మొన్న ఏమైందంటే వెన్స్డే పెద్ద గొడవ వినబడింది. ఆ ల్యాండ్ ఓనర్ లేడీకి, ఆ ఇంటి ఓనర్ ఆవిడికి పెద్ద గొడవ వినబడింది. ఆ తర్వాత ఆమె మామూలు గొడవలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి, రష్యన్స్ అరుచుకుంటుంటారని నేను పట్టించుకోలేదు. కానీ ఆమెకి మార్నింగ్ డౌట్ వచ్చి వెళ్ళి చూస్తే డెడ్ బాడీ కనబడింది. దాంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి చూస్తే ఆవిడను వనీవా అనే ఆవిడ గొంతు కోయబడి ఉంది. ఆమెను కట్టేసి టార్చర్ చేసిగా ఉంది. ఆమె పెనగలాడినట్టుగా డిఫెన్సివ్ వూండ్స్ అంటారు, డిఫెన్సివ్ వూండ్స్ కూడా కనబడ్డాయి. దాంతో పోలీసులు రంగంలో దిగారు, విచారణ మొదలుపెట్టారు. మరుసటి రోజు మార్నింగు ఆ ప్రాంతానికి, మోరిజిమ్ అనే ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలో అరంబు అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఇంకొక మహిళ, ఈ కాస్తాచోవా అనే మహిళ, ఆమె డెడ్ బాడీ కూడా దొరికింది. ఇద్దరిని ఒకే రకంగా చంపినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ఒక పదునైన ఆయుధం, అంటే ఒక రకమైన కత్తి లాంటి దాంతో గొంతులు కోసేసి ఇద్దరిని కూడా చంపేశాడు. సో దాంతో ఎవరు చంపారు ఏంటనేది పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ ఇంటి ఓనర్లని వాళ్ళతో మాట్లాడారు. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే ఇతని మీద అనుమానం వచ్చింది. దాంతో హంటింగ్ మొదలుపెట్టారు. నిన్న అర్లీ మార్నింగ్ 4 గంటలకి అతన్ని పారిపోవడానికి ట్రై చేస్తుంటే పోలీసులు పట్టుకోగలిగారు. అతన్ని తీసుకెళ్లి విచారిస్తున్నారు. అట్లాగే ఫోరెన్సిక్ టీం కూడా దిగింది. డీటెయిల్ ఫోరెన్సిక్కి సంబంధించి కూడా సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అసలు వీళ్ళు ఓవర్ స్టే అంటారు. ఓవర్ స్టే అంటే వీసా అయిపోయినా కూడా ఉంటున్నారా, లేకపోతే వీసా ఇంకా అవ్వలేదా ఏంటి అనేది పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా టూరిస్ట్ వీసాతో డిసెంబర్ 24వ తేదీ వచ్చారు. వచ్చినప్పుడు ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు, రష్యన్ కాబట్టి. ఇతనికి ఇలాగా రష్యా నుంచి కొత్తగా వచ్చే అమ్మాయిల్ని స్నేహం చేసి అఫైర్లు పెట్టుకోవడం అనేది ఇతని నేచరు. అలాగే వీళ్ళిద్దరిని కూడా అఫైర్లు పెట్టుకోవడం. అందులో ఒక ఆమెతో మాత్రం కలిసి ఉంటున్నాడు, ఇంకొక ఆమెతో అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాడు.